శోభన్ బాబు గారి గురించి చాలా చోట్ల వింటున్నాను, యూట్యూబ్ లో గానీ ఎక్కడ గానీ. చెన్నైలో బాగా కొన్నారని చెప్పేసి, సో కొన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్ చేశారని చెప్పేసి. సో ఇప్పుడు హైదరాబాద్ ఆ విధంగా చూడొచ్చా? నాట్ ఓన్లీ శోభన్ బాబు గారు, శోభన్ బాబు గారు అవని, మురళీ మోహన్ గారు అవని, వీళ్ళందరూ ఎవరైనా సరే వాళ్ళు ఊరు అవతలు కొన్నవాళ్ళే. జయసుధ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, శోభన్ బాబు గారు నాకు ఎక్కడో చూసుకోవడం డంపింగ్ యార్డ్ చూపించుకోమని చెప్పి. నేను కొనలేదు ఆ రోజు. ఈ రోజు అదే అన్నానగర్ అయింది. చెన్నైలో అన్నానగర్ అంటే చాలా సెంటర్, రైట్? సేమ్ ఇప్పుడు కూడా అంతే. ఒకప్పుడు మురళీ మోహన్ గారు ఇక్కడ కొన్నారు, హైటెక్ సిటీ దగ్గర కొన్నారు, రైట్? స్థలాలండి అక్కడ హైటెక్ సిటీ వెనకాల కొన్నారు, కొండాపూర్లో కొన్నారు. మనందరూ హైటెక్ సిటీ కట్టినప్పుడు 2002 మనందరికీ తెలుసు. హైటెక్ సిటీ అంటే ఒక బిల్డింగ్ అనుకున్నాం, రైట్? దాని చుట్టుపక్కల కొన్నారు. కానీ అదే టైంలో నార్సింగ్లో కొన్నా కూడా, గచ్చిబౌలిలో కొన్నా కూడా, కొండాపూర్లో కొన్నా కూడా, ఈవెన్ మణికొండలో కొన్నా కూడా, ఇవన్నీ పెద్ద పెద్ద ఏరియా అయిపోయి. అంటే హైటెక్ సిటీ అంటే ఆ బిల్డింగే కాదు, ఇట్ ఈస్ ఏ ఇండస్ట్రీ. సిటీ అంటే ఇట్ ఈస్ నాట్ ఒక జస్ట్ ఒక సిటీ పేరు కాదు, ఇండస్ట్రీస్ ఆర్ మూవీ. ఎప్పుడైనా సరే కంపెనీకి ఇండస్ట్రీస్ వచ్చాయి, ఒక ఊరికి ఇండస్ట్రీస్ వచ్చాయి, ఒక యాక్టివిటీస్ నడుతున్నాయి అంటే ఆటోమేటిక్ గా దానికి ఒక 20-30 కిలోమీటర్ల రేడియస్ వరకు ఎక్కడైనా సరే పెరుగు. అందరూ ఇంటి పక్కన ఆఫీస్ ఉంటారు కదా, దూరం నుంచి వస్తారు. సో అలా ఆలోచించకూడదు. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అదే చెప్తున్నాను.